गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् उल्लङ्घस्य सिन्धोः सलिलं सलीलं यः शोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि శ్రీరామదూతం శిరసా నమామి. గురుదేవుల యొక్క దివ్యానుగ్రహంతో మనం ప్రారంభించుకున్న శ్రీ సుందరకాండ సప్తాహ మహోత్సవంలో 7వ రోజు చివరి రోజుకి చేరుకున్నాము. ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు కానీ ఇదివరకు స్కూల్ పిల్లలకి దసరా హాలిడేస్ సంక్రాంతి సెలవులు వస్తే ఏం చేస్తారంటే దసరా హాలిడేస్ ముందు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవుతాయి కదా. క్వార్టర్లీ త్రైమాసిక పరీక్ష అంటాము. హాఫ్ ఇయర్లీ ఏమంటాం? అర్ధ సంవత్సర పరీక్ష అంటావా? అంటావా లేకపోతే హాఫ్ ఇయర్ అందామని అర్ధ సంవత్సరం పోనీ ఏదో ఒకటి. క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయ్యాక దసరా సెలవులు, అట్లాగే హాఫ్ ఇయర్లీ అయిపోతే సంక్రాంతి సెలవులు ఇస్తారు. ఇప్పుడు అసలు ఆ పదాలు కూడా లేవు. ఏంటో ఏమి అసైన్మెంట్లు, అసలు ఆ పదాలు కూడా కొత్త కొత్త ఎగ్జామ్ పదాలు, యూనిట్ టెస్ట్లు ఉండేవి, ఇప్పుడు ఏవో. అయితే ఏం చేస్తారు, ఇక రేపటి నుండి సెలవులు అనగానే అందరూ ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆన్సర్లు 10 సార్లు 5 సార్లు రాసుకుని రమ్మనేవాళ్ళు పరీక్ష. ఇప్పుడు మరి ఉందో లేదో తెలియదు ఆ పద్ధతి. పిల్లలు ఏం చేస్తారు, ఈ వారం రోజులంతా ఆడుకుంటారు. కొంతమంది కొంచెం మంచి వాళ్ళు అయితే బుద్ధిగల వాళ్ళు ఫస్ట్ రోజే ఇక మొత్తం ఫస్ట్ రోజు చేసేసి ఇక అంతా ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతో మొదలుపెట్టి ఏదో 4 లైన్లు రాసి పుస్తకం వస్తారు. మళ్ళీ చివరి రోజేనమాట. ఆ చివరి రోజు ఉంటుంది అనమాట. ఇక రేపు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి సచ్చినట్టు వాళ్ళు మొత్తం రాయాల్సిందే, కంప్లీట్ చేయాలి. ఆ విధంగా ఇప్పుడు ఎంత మిగిలినా కూడా మనం ఈరోజు అవజేయాల్సిందే. అది విషయం. చివరి రోజు కాబట్టి నిన్నటి రోజున ఆ విధంగా హనుమంతుడు ఇంద్రజిత్తు వాళ్ళందరితో కూడా కొద్దిగా యుద్ధం చేయడము, మొత్తానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడము, ఆయన్ని పట్టుకోవడము, తీసుకురావడం, రావణాసురుడి యొక్క ఎదురుగుండా నిలబెట్టడము. ఎవరో ఎందుకు వచ్చాడో, అసలు ఈ అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడో అడగండి అని అంటే, నేను వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు పంపగా వచ్చాను అని ఆంజనేయుడు చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని చూద్దాం. హనుమంతుణ్ణి చూసి రావణుడు మిక్కిలి కోపంతో ఉడికిపోయాడు. అంతలోనే అతని తేజస్సు చూసి మనస్సులో చాలా భయపడ్డాడు.
మునుపు నేను కైలాస పర్వతాన్ని కదిలించినప్పుడు నన్ను శపించిన నందికేశ్వరుడే ఈ వానర రూపంతో వచ్చాడా, లేక బాణాసురుడే ఈ వానర రూపం ధరించి వచ్చాడా అని శంకిస్తూ రావణుడు రోషంతో ప్రహస్తుడు అనే మంత్రితో వీడెక్కడి నుంచి వచ్చాడో, ఎందుకోసం వచ్చాడో, అశోకవనం పాడు చేయడానికి, రాక్షస స్త్రీలను బెదిరించడానికి కారణం ఏమిటో, ఎవరూ రాలేని ఈ లంకకు ఎలా వచ్చాడో, యుద్ధం చేయడానికి ఏమి కారణమో ఈ దురాత్ముణ్ణి అడగండి అని చెప్పాడు. రావణుని ఆజ్ఞ ప్రకారము ప్రహస్తుడు హనుమంతుణ్ణి చూసి, వానరుడా, ఊరడిల్లు, భయపడకు, నిన్నిక్కడకు ఇంద్రుడు పంపాడా, నిజం చెప్తే నిన్ను వదిలిపెట్టేస్తాం, కంగారు పడకు, లేక కుబేరుడు కానీ, యముడు కానీ, వరుణుడు కానీ నిన్ను పంపారా, మా రాక్షస ప్రభువుని జయించడానికి విష్ణుమూర్తి కానీ నిన్ను దూతగా పంపలేదు కదా, నువ్వు రూపానికి మాత్రమే వానరుల్లా ఉన్నావు, కానీ నీ తేజస్సు మాత్రం అలా లేదు. నిజం చెప్పావనుకో నిన్ను విడిచిపెట్టేస్తాం, అబద్ధం చెప్పావంటే మాత్రం నువ్వు బతకడం ఇక అబద్ధమే. నువ్వు ఇక్కడికి రావడానికి మరే కారణమైనా ఉంటే అదే చెప్పు అని దర్పంగా అడిగాడు. దాని మీద మతిమంతుడైన హనుమంతుడు రావణుడితో ఇలా చెప్పాడు, రక్షో గణేశ్వర, నేను ఇంద్రుని దూతను కాదు, యముని దూతను, వరుణుని దూతను కూడా కాను, కుబేరునితో నాకేమీ స్నేహం లేదు, నన్ను విష్ణువు కూడా పంపలేదు, నాది వానర జాతి, నేను వానరుణ్ణి, నేను నీ దర్శనం చేయాలనుకున్నాను, దానికి మరో మార్గం లేక అశోకవనం నాశనం చేశాను. తరువాత రాక్షసులు నా మీద విరుచుకుపడ్డారు, కేవలం ఆత్మరక్షణ కోసం నేను వాళ్లతో యుద్ధం చేశాను. నన్ను అస్త్రాలతో కట్టడానికి దేవతలకు దానవులకు కూడా శక్యం కాదు. ఇలాగ నాకు బ్రహ్మదేవుడు వరం అనుగ్రహించాడు, కానీ నీ ముఖం చూడడం కోసం బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాను. మూర్ఖులు నీ బంట్లు నన్ను పట్టుకుని తాళ్లతో కట్టినప్పుడే బ్రహ్మాస్త్రం సడలిపోయింది. నేను ఒక రాజకార్యం మీద నీ దగ్గరికి వచ్చాను, అమిత తేజస్శాలి అయిన రామచంద్రుని దూతను నేను. రాక్షస రాజా, ఇక నీ వేలు కోరే నా మాట విను. ఎందుకు వచ్చావయ్యా అంటే, ఇదిగో నన్ను ఇంద్రుడు పంపించలా, యముడు పంపించలా, కుబేరుడు పంపించలేదయ్యా, నిన్ను చూడాలని అనుకున్నాను, మధ్యలో వీళ్ళందరూ గోలగోలు చేస్తే నన్ను నేను రక్షించుకోవడానికి ఇట్లా అశోకవనం పాడు చేశాను, వీళ్ళు బ్రహ్మాస్త్రం ప్రయోగించినా కూడా అది జారిపోయింది. అందుకే చూడండి, ఇందాక అష్టోత్తరంలో ఒక నామం వచ్చింది, ఇంద్రజిత్ ప్రహితామోగ బ్రహ్మాస్త్ర వినివారకాయ నమః. ఇంద్రజిత్తు చేత ప్రయోగింపబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని కూడా తప్పించుకున్నవాడా అని అర్థం అన్నమాట అని చెప్తూ తర్వాత, రాక్షసేంద్ర, నేను సుగ్రీవుని ఆజ్ఞ చొప్పున నీ లంకకు వచ్చాను. నీకు భ్రాత అయిన సుగ్రీవుడు నీ కుశలం అడిగాడు. ఇక సుగ్రీవుడు చెప్పమన్న సందేశం విను. అది ధర్మార్థోపహితమైనది, ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా శ్రేయస్సు కలిగించే సందేశం అది. దశరథుడని ఒక మహారాజు, ఆయనకి గల గజబలానికి, రథబలానికి, అశ్వబలానికి సాటి లేదు. అతను ఇంద్రుణ్ణి మించినవాడు, లోకానికంతటికీ ఆయన తండ్రి. అతని పెద్ద కొడుకు పేరు రాముడు, లోకానికంతటికీ ప్రియంకరుడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి ఆయన వనవాసం చేయడానికి బయలుదేరి దండకారణ్యంలోనికి ప్రవేశించాడు. ఆయన వెంట అతని తమ్ముడైన లక్ష్మణుడు, భార్య అయిన సీతాదేవి కూడా వచ్చారు. ఆమె విదేహాధిపతి అయిన జనక మహారాజు యొక్క కూతురు, గొప్ప పతివ్రత. రాముడు మహా తేజస్శాలి, ఆయన ఎప్పుడూ ధర్మం తప్పడు. ఆ సీత అరణ్యంలో ఉండగా అపహృత అయిపోయింది. ఆమెను వెతుక్కుంటూ బయలుదేరి తమ్మునితో కూడా రాముడు ఋష్యమూక పర్వతానికి వచ్చి అక్కడ మా వానర ప్రభు అయిన సుగ్రీవునికి రామునికి సమాగమం కలిగింది. ఒకరి సంగతి ఒకరు తెలుసుకున్నారు. నీ భార్యను నేను వెతికి కనుక్కుంటానని రామునకు మా ప్రభువు మాట ఇచ్చాడు. నీకు వానర రాజ్యం పట్టం కడతానని రాముడు మా ప్రభువుకి మాట ఇచ్చాడు. తరువాత రాముడు వాలిని యుద్ధంలో చంపి రాజ్యం సుగ్రీవునకు వశపరిచాడు. మహావీరాది వీరుడైన వాలి బలం నువ్వు ఎరుగుదువు కదా. ఆ వాలిని రాముడు ఒక్క బాణంతో నేలకూల్చాడు. అందుచేత సత్యసంగరుడైన మా సుగ్రీవ ప్రభువు సీతను వెతకడం కోసం నలుదిక్కులకు వానర యోధులను పంపారు. ఇక నా పేరు హనుమంతుడు, నేను వాయుదేవుని పుత్రుణ్ణి. సీతామాత కోసం నూరామడల సముద్రం దాటి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వెతుకుతుండగా సీతమ్మ నాకు అశోకవనంలో కనపడింది. నువ్వు సకల ధర్మాలు తెలుసుకుని ఆచరిస్తున్నవాడవేగా, పైగా మహా తపస్శాలివి. నీ వంటి వాడు పరదారులను చేపట్టడం ఇది ఏమి ధర్మం? మహాప్రాజ్ఞుడవైన నీ వంటి బుద్ధిమంతులు ధర్మ విరుద్ధాలైన పనుల్లో ప్రవేశించరు. ఇవి అనేక కష్టాలకు తెచ్చిపెడతాయి. కనుక రావణ, ధర్మం తప్పకు. లక్ష్మణుడు విడిచిన బాణాలు సహించగలవాడు దేవదానవులలో
కూడా లేరు. రామమూర్తికి అపకారం చేసి బతికి బట్టకట్టగలవాడు ముల్లోకాల్లోనూ లేడు. కనుక ధర్మబద్ధంగా చెప్తున్నాను, నా మాట విని కోదండ పండితుడైన రామునకు సీతమ్మను సమర్పించుకో. సీతామాత నాకు కనపడింది, దుర్లభం అనుకున్నది లభించింది. ఇక మిగిలిన పని రాముని చేతిలో ఉంది. సీతమ్మ చాలా దుఃఖంలో ఉండగా నేను చూశాను. నువ్వు ఆమెను తెచ్చావే గాని ఆమె 5 తలల కాలనాగని మాత్రం తెలుసుకోలేకపోతున్నావు. విషం కలిసిన అన్నం తిని ఎవరూ జీర్ణం చేసుకోలేరు. అలాగే సీతను అనుభవించడం దేవతలకు కూడా సాధ్యం కాదు. ఉగ్రమైన తపస్సు చేసి నువ్వు సంపాదించుకున్న దీర్ఘాయుష్ను నాశనం చేసుకోవడం నీకు మంచి పని కాదు. నువ్వు గొప్ప తపస్సు చేసి దేవతల వల్ల అసురుల వల్ల నీకు ఆయువు మూడకుండా ఉండేటట్లు వరం సంపాదించుకున్నావు. అయినా నీ చావుకు దేవదానవులు కారణభూతులు కాకుంటే నర వానరులు కావచ్చునేమో ఆలోచించు రావణ. సుగ్రీవుడు దేవత కాదు, అసురుడు కాదు, గంధర్వుడు కాలేడు, యక్షుడు కాడు. నువ్వు కోరుకున్న వారిలో సుగ్రీవుడు ఎందులోనూ చేరడు. అందుకనే అతని చేతిలో పడ్డావంటే నీ ప్రాణం దక్కించుకోవడం అనేది ఇక కళ్ళ. అధర్మపరులకు ధర్మఫలం అందదు. ధర్మం ఆచరిస్తుంటేనే ధర్మఫలం అనుభవానికి వస్తుంది. నువ్వు ఇంతవరకు ధర్మఫలం అనుభవించావు నిజమే, అయితే ఇక ఈ అధర్మఫలం ఇప్పుడు అనుభవిస్తావు, తప్పదు. యుద్ధ స్థానంలో రాక్షసులు నాశనం అయ్యారు. బలశాలి అయిన వాలి కూడా నశించాడు. రామ సుగ్రీవులకు సౌఖ్యం కుదిరింది. ఇక నీ శ్రేయస్సు ఎక్కడుందో నువ్వే ఆలోచించుకో. రాముని కోపంతోనూ సీత తేజస్సుతోనూ ఈ లంక అంతా భస్మీపటనం అయిపోతుందని ముందే తెలుసుకో. నేను రామదాసుణ్ణి, ప్రస్తుతం రామదూతను, ఆపై విశేషించి వానరుణ్ణి. నేను నిజం చెప్తున్నాను, శ్రద్ధగా విను. మహా యశస్శాలి అయిన రాముడు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమంతా నాశనం చేసి మరుక్షణంలో మళ్ళీ సృష్టించగలడు. రాముడిని ఎదిరించి నిలిచి యుద్ధం చేయగలవాడు ఎవ్వడు దేవతల్లోనూ, యక్షుల్లోనూ, రాక్షసుల్లోనూ, కిన్నెరుల్లోనూ కూడా ఇంతవరకు లేడు, ఇక ముందు ఉండబోడు. రామచంద్రుడు లోకేశ్వరుడు, విష్ణువుతో సమానమైన పరాక్రమశాలి, లేదా ఆయనే కావచ్చు. అలాంటి వానికి అపకారం చేసిన నీ బతుకు దుర్లభం అని చెప్పగా ఈ సందేశం విని రావణుడు రాక్షసుడు కాబట్టి తామసంతో మండిపడి హనుమంతుడిని వధించమని అనుచరులకు ఆజ్ఞాపించాడు. ముందు చెప్పాడు, అయ్యా వినయ్యా, నా మాట ఎందుకు చెప్తున్నానో, నీవు కోరుకున్నావు దేవతల చేతిలో రాక్షసుల చేతిలో నీకు మరణం ఉండకూడదని కోరుకున్నావు. మా సుగ్రీవుడు అక్కడ మాట ఇచ్చాడు, సీతాదేవిని తీసుకుని వస్తాను. సుగ్రీవుడేవి దేవత కాదు, రాక్షసుడు కాదు, కాబట్టి నీ మరణం మరి ఆయన చేతిలో ఉందేమో, ఇదంతా కొందెచ్చుకోవడం ఎందుకయ్యా, రామునికి సీతాదేవిని అప్పగించేసాయి. రావణుడు హనుమంతుడిని చంపమనడం ధర్మజ్ఞుడైన విభీషణునికి నచ్చలేదు. దాని మీద అతను బాగా ఆలోచించి, రాక్షసేంద్ర క్షమించు, రోషం విడిచి ప్రసన్నుడవై నా మాటలు చెవిన పెట్టు. మంచి చెడ్డలు తెలిసిన ప్రభువులు దూతను పంపరు. ఈ వానరుణ్ణి చంపడం రాజధర్మ విరుద్ధము, లోకాచార గర్హితమును. పైగా నీ వంటి వానికి ఎంతమాత్రము శోభించని కార్యము. సమస్త ప్రాణికోటిలోనూ నువ్వు ధర్మజ్ఞుడివే, పరమార్థం తెలిసిన వాడవు కూడా నీవే. ఇటువంటి నీవు ఈ విధంగా చేయడము మంచిది కాదు అని చాలా చక్కగా బుద్ధి చెప్పాడు. కానీ రావణుడు తమ్ముడి మాటలను చాలా తీవ్రంగా రోషిస్తూ, శత్రుంజయ, పాపులను సంహరిస్తే పాపం లేదు, ఈ వానరుడు పాపాత్ముడు, కనుక వీడిని వధించవలసిందే అని గద్దించి చెప్పాడు. విభీషణుని మనస్సు అందుకు అంగీకరించలేదు. ఈ మాట అనార్యుని చెప్పవలసినది, ధర్మదూరం, బహుదోష సంకులం. అంచేత అతను మళ్ళీ అందుకుని, రాక్షస రాజా లంకేశ్వర, అనుగ్రహించు, ఆగ్రహించకు. ఈ వానరుడు శత్రువే, సందేహం లేదు. ఎలాంటి చోట కూడా దూతను చంపకూడదని పెద్దల నిర్ణయం. వీడు చాలా అపకారం చేశాడు, కాదనను. ఈ అపకారం కూడా మిక్కిలి గొప్పదే, కాదనను. అయినా దూతను చంపకూడదు, ఇది పెద్దల ఆజ్ఞ. దూతకు దండనం చేయవలసిందే. ఆ దండనాలు అనేకాలున్నాయి. అవి ఏమిటంటే అంగవైకల్యం కలిగించడం, కొరడాతో కొట్టడం, బుర్ర గొరిగించడం, ఏదైనా ముద్ర వేసి విడిచిపెట్టడం, ఇవన్నీ దూతకు విధించవలసిందే. ఏమైనా సరే వీడిని చంపి తీరాలంటావా, దానివల్ల లాభం కూడా ఏమీ ఉండదు. వీడిని పంపిన వారెవరో వారిని వధించు, అది పురుషకారం. మంచిదో చెడ్డదో ఒకరు చెప్పమన్నది వీడు చెప్పాడు, అందులో వీని సొంతం ఏమీ లేదు అని ఈ విధంగా తెలియజేశాడు. అయ్యా
మనకి యుద్ధంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. సాయంత్రం భేరీ మోగిన తర్వాత చంపకూడదు, వాడు నిద్రిస్తున్నప్పుడు. అట్లా ఎట్లాగో దూతను పంపిస్తే దూతను చంపకూడదంట. నీకు అంత ధైర్యమే ఉంటే వీడిని ఎవరు పంపించారో వాడి మీద చూపించు నీ పౌరుషం అంతా. వాడేం చేశాడు పాపం, వాడే చూసి రమ్మన్నాడు, వచ్చాడు, అంతేగాని ఈ విధంగాన కావాలంటే దండన చేయి. కొన్ని శిక్షలు ఉన్నాయ్యా, ఏదైనా అంగవైకల్యం, ఒక అవయవం తగ్గొట్టేయడమో, గుండు కొట్టడమో, లేకపోతే ఏమైనా ముద్ర వేయడమో అట్లా చేసుకోగాని అని విభీషణుడు ధర్మం అంతా కూడా రాముడికి చెప్పాడు. రాముడికైనా రావణాసురుడికి చెప్పాడు. మరి సరిగ్గా వినాలి, మీరు అలర్ట్గా ఉండాలి. విభీషణుడు చెప్పిన పలుకులు విన్న రావణుడు, తమ్ముడు నువ్వు బాగా చెప్పావు, దూతను చంపడం తప్పే, చంపడానికి బదులుగా వీరికి మరో శిక్ష విధించాలి. కోతులకు తోకంటే చాలా ప్రీతి కనుక దానికి నిప్పంటిస్తే సరి, తోకలేని వీడిని వీడి బంధువులు, మంత్రులు, జ్ఞాతులు చూడాలి. అలాగా తోక అంటించి వీడిని లంకాపట్నం అంతా తిప్పండి అని ఆజ్ఞాపించాడు. ప్రభువుని ఆజ్ఞ వినగానే రాక్షసులు హనుమంతుని తోకకు గుడ్డ పీలికలు చుట్టేసాగారు. వాళ్ళు అలా చుడుతూ ఉంటే హనుమంతుడు తన తోకను పెంచుకుంటూ పోయాడు. చివరికి ఎలాగో కష్టపడి రాక్షసులు ఆ గుడ్డ పీలికలు నూనెతో తడిపి నిప్పు ముట్టించారు. అయితే హనుమంతుడు మండుతున్న ఆ తోకతోనే ఆ రాక్షసులను చచ్చేటట్టు పడగొట్టాడు. హనుమంతుని తోకకు నిప్పు పెట్టాక చూడటానికి రాక్షసులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కూడా వచ్చి చూసి చాలా ఆనందించారు. తర్వాత రాక్షసులు కొందరు చుట్టూ చేరి అతన్ని కట్టేశారు. దాని మీద అతను, నన్ను కట్టేసి కూడా వీళ్ళు ఏమీ చేయలేరు, ఈ కట్టుతాళ్ళు తెంపుకుని ఒక్క నిమిషంలో వీళ్ళందరినీ చంపేయగలను, నేను నా ప్రభువు ఆజ్ఞ చొప్పున సంచరిస్తున్నాను, తమ ప్రభువు ఆజ్ఞ చొప్పున వీళ్ళు నన్ను కట్టేస్తున్నారు, కానీ దీనివల్ల నాకు చెడేదేమీ లేదు, ఈ రాక్షసులందరినీ చంపడానికి నేను ఒక్కడనే చాలు, కానీ ఆ పని రాముడు చెయ్యాలి కనుక వీళ్ళు ఏమి చేసినా నేను సహించాలి, ఇక వీళ్ళు నన్ను లంకాపట్నం అంతా తిప్పుతారు, అది మంచిదే, నేను లంక రాత్రి వేళ చూశాను కానీ ఉదయం వేళ చూడలేదు, ఈ విధంగా అయినా లంక అంతా సావధానంగా చూడవలసిందే, నన్ను కట్టి నా తోకకు చిచ్చు పెట్టి వీళ్ళు నన్ను ఏం బాధ పెట్టినా పెట్టుకొని దీనివల్ల నాకేం శ్రమ లేదు అనుకున్నాడు. నేను అయ్యో రాత్రి చూశాను, చీకట్లో లంక అంతా బాగా కనపడలేదే, వీళ్ళు లంకాపట్నం అంతా ఇప్పుడు తిప్పుతా అంటున్నారు, ఈ ఉదయంలో ఈ వెలుతురులో లంక అంతా ఇంకా చూడని వింతలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నేను చూస్తానయ్యా అని చెప్పి ఆయన అట్లా తిప్పారనమాట. హనుమంతుడు లంక కేసు చూస్తూ ఇక మిగిలింది ఏమిటి, ఈ రాక్షసులకు సంతాపం కలిగించడానికి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, అశోకవనం నాశనం చేసేసాను, గొప్ప గొప్ప రాక్షస వీరులను కొందరిని చంపేశాను, సైన్యం కూడా కొంత నాశనం చేశాను, ఇంక ఇప్పుడు లంక మిగిలి ఉంది, ఈ లంకను కూడా నాశనం చేశానంటే నేను పడ్డ శ్రమ సఫలం అయిపోతుంది అనమాట, కొద్ది ప్రయత్నంతో నేను ఈ గొప్ప ఫలం సాధించగలను, అదీ కాక నా తోకలో ప్రజ్వలిస్తున్న ఈ అగ్నిహోత్రులకు ఈ రాక్షస గృహాలతో సంతర్పణం చేయడం కూడా ధర్మం అని నిశ్చయించుకుని మండిపడుతున్న తోకతో మెరుపు తీగలాగా రాక్షసుల భవనాల మీద విహరించసాగాడు. ఇంటి మీద నుంచి మరో ఇంటి మీదకి, మేడ మీద నుంచి పక్క మేడకి, తోట నుంచి ఇంకొక తోటకి దూకుతూ అతను లంకంతా అగ్నికి అంకితం చేసేశాడు. అయ్యో పాపం వీళ్ళు తోకకి నిప్పు పెట్టారు, అగ్నిహోత్రుడికి మనం కానీ ఉదయం హోమం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, అవంతా ఆహారం ఇస్తున్నాం కదా, పాపం అగ్నిహోత్రుడికి కూడా ఏదో ఒకటి ఆహారం ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో భవనాలన్నిటికీ నిప్పు పెట్టడం ప్రారంభించాడు. ఈ విధంగా నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు వీళ్ళ భవనాలన్నీ కూడా ముట్టించాడు. మధ్యనున్న రాజనీతిజ్ఞుడైన విభీషణుని భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశాడు. ఒక్కొక్క భవనంలో ఎంతో విలువ గల సంపద ఉంది. హనుమంతుడు ఆ సంపదనంతా అగ్నికి ఆహుతి చేసేశాడు. పిల్లలకు పాలిస్తున్న తల్లులు వానర రూపంలో దావాగ్ని వచ్చి పడిందని ఏడుస్తూ మేడల మీద నుంచి కింద కురికారు. అప్పుడు వాళ్ళు ఆకాశం నుండి పడుతున్న ఉల్కల్లా ఉన్నారు. దారువులతో అగ్నికి తృప్తి కాలేదు, ఆ దహనకాండతో హనుమంతునకు తృప్తి కాలేదు. లంకాపురంలో హనుమంతుడు విడిచిన అగ్ని ఏకపాకమై జ్వాలా పర్వతంలా ఉంది. అది ఆ రాక్షసుల భవనాల్లో రాక్షస శరీరాలనే నెయ్యి తగలగా 1000 నాలుకలతో ఆకాశం ఎత్తున మంటల్లా చెలరేగింది. మరిన్ని కొన్ని అది కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయించిన తేజస్సుతో పెటపెట ధ్వనులతో బ్రహ్మాండమంతా నాశనం చేసినట్టు విజృంభించింది. ఈ విధంగా మొత్తం ఆ లంకా నగరం అంతా కూడా తగలు పెట్టేసేసరికి ఆ రాక్షసులందరూ అయ్యో అమ్మో అనుకుంటూ, అయ్యో తండ్రి, పుత్ర, నాథ, సకుడా, అయ్యో తాత అనుకుంటూ రాక్షసులు చేసే గోల చాలా ఘోరం అయిపోయింది. శాపదగ్ధం అయిపోయినట్టు హనుమంతుని చేతిలో లంక ఇలా పరశురామ ప్రీతి అయిపోయింది. అలా మండిపడుతున్న లంక హనుమంతుడుకు బ్రహ్మదేవుని కోపం వల్ల మండిపడుతున్న భూమండలంలా కనపడింది. ఇదంతా అలా ఉండగా తన త్రికూట పర్వత శిఖరాలు కూర్చుని సూర్యునిలాగా ప్రకాశించసాగాడు.
దేవతలు, మునిపుంగవులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు చాలా సంతోషంతో నాట్యం చేశారు. హనుమంతుడు లంక అంతా ఇలా దగ్ధం చేసి తన తోక సముద్రంలో ముంచి నిప్పు ఆర్పుకున్నాడు. కానీ తగలబడిపోతున్న లంకను చూసి, అయ్యో ఈ లంక బుగ్గి చేయడంలో నేను ఎంత దుష్కార్యం చేశాను, మండిపడుతున్న అగ్నిపై నీళ్లు చల్లి ఆర్పేటట్లు కోపం విజృంభించినప్పుడు దాన్ని నిగ్రహించుకున్న వారే ధన్యులు. కోపం వచ్చినప్పుడు ఎవరికి ఒళ్ళు తెలియదు. కోపిష్టివాడు గురువులను కూడా అవమానిస్తాడు. చూడండి ఎంత మాట చెప్పారు. కోపిష్టివాడు గురువులను కూడా నిందిస్తారంట. ఆ కోపంలో ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియనటువంటి ఆ స్థితికి వెళ్ళిపోతారన్నమాట. మనం కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. బయట వాళ్ళని నిందించడం వేరు, ఆ కోపిష్టివాడు గురువులను కూడా అవమానిస్తాడు. ఎవరు? మీరు నేను చెప్పిన మాట కాదు, ఇది ఆంజనేయుడు అనుకుంటున్నాడు అనమాట. అంటే ఆ కోపం ఎంత పాపం. చిన్నప్పుడు చదువుకోలే, తన కోపమే తన శత్రువు. ఆ కోపం అనేది ఆ దుర్గుణాలన్నిటికీ కూడా రాజంట. ఇప్పుడు చూడండి, రావణాసురుడు ఉన్నాడు. రేపు పొద్దున రామచంద్ర ప్రభు వస్తారు. వచ్చినప్పుడు రావణాసురుడి దగ్గర ఎంతమంది రాక్షసులు ఉండనివ్వండి, ఎన్ని కోట్ల మంది సైనికులు ఉండనివ్వండి, రావణాసురుడు ఒక్కడిని చంపేశారనుకోండి, యుద్ధం గెలిచినట్టేనా? లేకపోతే మొత్తం కోట్ల మంది సైనికులను అందరినీ చంపాలా? రావణాసురుని ఒక్కడిని చంపేస్తే ఆ రాజ్యమే గెలిచేసినట్టు. అట్లా మనం కూడా ఎన్నో దుర్గుణాలు ఉండొచ్చు. కోపం ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి కోరికలు ఉండొచ్చు, ఇంకొకరి మీద ఈర్ష, అసూయ, హింస, ఇన్ని దుర్గుణాలు ఉన్నా కోపం అనే దాన్ని ఒక్కదాన్ని జయిస్తే ఈ దుర్గుణాలన్నీ కూడా జయించేసినట్లేదంట. రాజుని జయిస్తే సైనికుల్ని ఏ విధంగా మళ్ళీ జయించవలసిన అవసరం లేదో, కోపం అనే దుర్గుణాన్ని కనుక మనం జయించుకుంటే మిగతా దుర్గుణాలన్నీ ఆటోమేటిక్గా అవే జయించబడతాయంట. కాబట్టి అటువంటి కోపం అనేది అంత దుర్గుణాలకి రాజు లాంటిది. అయ్యో ఆ కోపంలో నేను ఇటువంటి పని చేసేసానే. ఉత్తమే క్షణికం కోపం. ఉత్తముల యొక్క కోపం ఎంతకాలం అంటే క్షణికమేనంట. నీళ్ల మీద రాతలాగా. అసలు అక్షరం రాసి ఇంకో అక్షరం రాసేలోపు అక్షరం పోయింది. మధ్యమే ఘటికాద్వయం. మధ్యముల యొక్క కోపము 2 గడియలు అంటే 48 నిమిషాలే ఉంటుందంట. ఉత్తమే క్షణికం కోపం, మధ్యమే ఘటికాద్వయం, అధమేచ అహోరాత్రం. అధముడి యొక్క కోపం ఎంతసేపు అంటే అహోరాత్రం అంటే ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజు. నీచేను మరణాంతికం. నీచునికి కోపం వస్తే వాడికి అంటే వాడు చచ్చినా కానీ కోపం మాత్రం చావదంట. మరణాంతికం, మరణమైన వస్తుంది కానీ వాడి కోపం కూడా పోదు. కాబట్టి ఆ కోపం అనేది అసలు రాకూడదు ఎవరి మీద కూడా. వచ్చినా అది ఆ క్షణానికి సందర్భానుసారంగా ఏదో వచ్చిందనుకో దాన్ని అక్కడితో పోగొట్టుకోవాలి వెంటనే. లేదు ఉత్తములు కాకపోయినా కనీసం మధ్యములుగా ఉండి కాసేపు విచారణ చేసుకుని ఎందుకు ఇది మనకి అని వదిలిపెట్టాలి. లేదు ఇంకా అధములం అయితే ఆ ఒక్కరోజు తెల్లారికైనా మర్చిపోవాలి. అంతేగాని వీడు అంతే ఏం చేయాలి అవకాశం కోసం ఎదురు చూస్తా వాడి ధ్యాసలో పడి నీ జీవితాన్ని నువ్వు కోల్పోతావు. మరణం వస్తుంది. మరణం వచ్చినా కానీ కోపం మాత్రం పోనే పోదు. అందుకని అటువంటి కోపంతో ఉన్నటువంటి దుర్గుణాలతో ఉన్న దుష్టుడు ఎటువంటి వాడు అంటే ఒక శ్లోకం ఉందన్నమాట. సర్ప దుర్జనయోర్ మధ్యే వరం సర్పో న దుర్జన. ఒక బాగా కాలకూట విషం ఉన్నటువంటి నాగుని తెచ్చి ఒక పక్కన పెట్టారంట. బాగా కోపిష్ట ఒక ఆయన తెచ్చి పక్కన పెట్టారంట. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలి, ఎవరో ఒకరిని మీతో పాటు తీసుకెళ్ళండి అని ఎవరైనా అడిగితే సర్ప దుర్జనయోర్ మధ్యే, సర్పము బాగా విషపూరితమైనటువంటి సర్పము దుర్గుణాలతో కోపంతో ఉన్నటువంటి దుర్జనుడు మధ్య వరం సర్పో, నాకు ఈ విషం ఉన్న సర్పాన్నే నేను తీసుకుపోతానన్నాను తప్ప నా దుర్జన కోపిష్ట దుర్జనుడిని తీసుకోకూడదంట. ఎందుకయ్యా అంటే సర్పో దంశతి కాలేనా, సర్పం ఎప్పుడు కాటేస్తుందంటే దానికి ఆపద కలిగినప్పుడు అప్పుడే అది తిరిగి ఇంకొకరికి హాని చేయాలని చూస్తుందంట. కానీ దుర్జనస్తు పదే పదే, వీడున్నాడు ఈ దుర్జనుడు, వాడికి అసలు కారణమే అక్కర్లేదు. ఎప్పుడు చూడు వాడి బతుకంతా ఏమంటే ఎవరిని ఏం చేద్దాం అనే తప్ప కారణంతో సంబంధం లేదు. కాబట్టి అటువంటి ఆపద కలిగినప్పుడు సర్ప ఇతరులకు అపకారం చేస్తుందేమో కానీ అది అపకారం కూడా కాదు, తనను తాను రక్షించుకోవడం కోసం అట్లా ఇతరుల మీదకి వెళ్తుందేమో కానీ దుర్జనుడు మాత్రం అసలు కారణమే లేకపోయినా కూడా వాడి పనే ఇంకా 24 గంటలు ఇతరులు ఏం చేద్దాం. అందుకని సర్ప దుర్జనయోర్ మధ్య, సర్పము కోపం దుర్గుణంగా కలిగిన వాడి మధ్యలో సర్పమే కోరుకోవాలి తప్ప కోపిష్టి వాడిని కోరుకోకూడదు. అంత భయంకరమైంది ఆ కోపం అనే దుర్గుణము. అందుకని అయ్యో ఈ కోపంలో ఈ లంకా నగరాన్ని ఇట్లా చేసి పెట్టేశానే, పాము చివికిపోయిన
కుబుసం విడిచిపెట్టేసేటట్లు సహనంతో కోపాన్ని నిగ్రహించుకున్నప్పుడే ఉత్తమ పురుషుడై తగ్గవాడు. మరి అటువంటి కోపాన్ని ఎట్లా తగ్గించుకోవాలంటే ఉపాయం కూడా చెప్తున్నారు. ఏమిటా ఉపాయం అంటే సహనం, ఓర్పు. ఓర్పు కలిగి ఉంటే మనం ఎంతెంత బాగా ఓర్పు అనే సుగుణాన్ని పెంచుకుంటామో కోపం అదే తగ్గిపోయిందంట. కోపాన్ని తగ్గించుకోవాలంటే కొత్తగా దాన్ని తొలగించడానికి ఏం పని చేయక్కర్లా. ఇప్పుడు చూడండి, ఇళ్ళమ్మటి కూరగాయలు ఆయన వచ్చారండి, బెండకాయలు ఎప్పులేదు, బెండకాయలు కొంతమందికి ఇష్టం లేదు. ఏదో టమాటాలు అయితే అందరు కొంటారు కదా, అందరికీ కావాలి. ఏం చేస్తాడు ఆయన? 1 కేజీ వేసి టమాటాలు 1, 2, 3, 4 అట్లా పెట్టినాడు అనమాట. పెట్టిన తర్వాత ఏం జరిగింది? ఈ టమాటాలు బాగా ఎక్కువ అయిపోయినాయి. మనం ఏం చేస్తాం? కేజీకి 2 కేజీలు ఏరుతాం కదా ముందుగానే. అప్పుడు టమాటాలు బాగా ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అటుపక్క తీయక్కర్లా, ఇది కొద్ది తీసేస్తూ ఉంటే అటుపక్కన ఆటోమేటిక్గా పెరిగిపోయినట్లుగా ఈ సహనాన్ని కొంచెం పెంచుకుంటూ ఉంటే కోపం అదే వెళ్ళిపోయింది. కోపాన్ని ప్రత్యేకంగా తొలగించడానికి మనమే కోపాన్ని ఏం చేయక్కర్లా, సహనాన్ని పెంచుకోవాలి. ఓర్పు. ఏదైనా జరగనే కాక మన ప్రారంభం అనుకోవడమా, లేదు అందులో నిజాలు ఎంతో. కొంతమంది ఉంటారు అసలు ఎవరు ఏది చెప్తే చెప్పుడు మాటలు వింటారనమాట. అక్కడ వాస్తవం ఏంటి అదంతా ఏం తెలియదు. అందుకని వేమనేమన్నాడు? వినదగున్ ఎవ్వరు చెప్పిన. ముందు వినాలి, వినినంతనే వేగపడక. వాడేదో చెప్పాడని చెప్పేసేసి ఇంకొచ్చేసి యువతల మీద పడిపోవడమేనా? అందులో నిజమెంత అబద్ధమే? అసలు ఆ చెప్పడానికి ఉన్నవాళ్లే అటువంటి మాటలు చెప్పి గొడవలు పెట్టడానికే ఉండేది. వాళ్ళు చెప్పినంత మాత్రాన మన బుద్ధి ఏమవుతుంది? అందుకని నీతి శతకాలు ఇవన్నీ ఏదో చిన్నపిల్లలకి 5వ తరగతిలో పద్యాల కోసం కాదు, 100 ఏళ్ళు చచ్చిపోయారు, ఇంకా రేపొద్దు ఎల్లారు చచ్చిపోతాడనే వాడికి కూడా పనికొస్తాయి ఇవన్నీ. వినదగుని ఎవ్వరు చెప్పినా, వాడు చెప్పాడు సరే, అందులో వాస్తవం ఎంత? వినినంతనే వేగపడక. వాడు చెప్పాడు కాబట్టి వీడి మీద మనం అరిచేయాలి కాదు, వేగపడక. ఇదేంటి? ఇందులో ఎవరు తప్పు ఉంది? నా తప్పు ఉందా? లేకపోతే ఈ చెప్పిన వాడు ఇట్లా చెప్తున్నాడా? నిజంగా అక్కడ తప్పు ఉందా? అన్ని ఆలోచించుకొని కల్లా నిజము తెలుస్తుంది. ఏది నిజము, ఎంత వాస్తవం, ఎంత అబద్ధం, ఇది తెలుసుకున్న వాడెవడో వాడే నీతిపరుడు, వాడే మనుష్యుడు. మిగతా వాళ్ళు కానే కాదయ్యా. కాబట్టి అటువంటి ఓర్పుని కలిగి ఉండి కోపాన్ని జయించాలి అని చెప్పి అనుకుంటున్నాడు. నా తెలివి తక్కువ వల్ల సీతమ్మ ఏమైపోయి ఉంటుందో, లంకలో ఏమీ మిగలలేదు, అంతా బుగ్గి అయిపోయింది. అయ్యో లంకను అంటించాలనుకున్నా, సీతమ్మ కూడా మరి లంకలోనే ఉంది కదా, ఈ అగ్నిలో ఆమె ఏమైనా అయిపోయిందేమో అనుకుని, నా తెలివి తక్కువ వల్ల రామపత్ని నశించడమే నిజమైతే నేను ఇక్కడ ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడిచిపెట్టడం యుక్తంగా కనపడుతుంది. ఆవిడ కోసమే వచ్చి ఇప్పుడు ఆవిడే లేకుండా అయిపోతే ఇక నేను మాత్రం ఎందుకు? నేను కూడా ఈ అగ్నిలోనే ప్రవేశించేస్తే అయిపోతుంది. నేను ఈ అగ్నిలో పడి ప్రాణాలు విడిచిపెడితే సముద్రంలో దూకి జలజంతువులకు ఆహారం అయిపోతే బాగుంటుంది. నేను బతికి ఉండినా ప్రభు సుగ్రీవుణ్ణి ఏ ముఖం పెట్టుకుని చూడను, రామలక్ష్మణులు మాత్రం ఎలా చూడను? నా జాతి ధర్మం ఇప్పుడు కనపరిచాను. కోతి చేష్టలు అంటారు. ఇప్పుడు నిజంగానే నేను చేసింది కోతి చేష్టేనయ్యా అనుకున్నాడు అని విచారించాడు. కానీ అంతలోనే అతనికి వెనకటి శుభశకునాలే కనపడ్డాయి. దాంతో పావని సీతమ్మ మహా తేజ సంపన్నురాలు, ఆమె ఎప్పటికీ నశించదు. ధర్మాత్ముడైన రాముని భార్యను అగ్నిహోత్రుడు స్పృశించలేడు. రాముని ప్రభావం వల్ల సీతాదేవి పూర్వపుణ్యం వల్ల దహన స్వభావం కలవాడైన ఈ అగ్ని నన్ను దహించలేడు. భరతునకు, లక్ష్మణునకు, శత్రుఘ్నకు వదినగారు రూపంలో ఉన్న దేవత రాములకు ప్రాణేశ్వరి అయిన సీతమ్మ నశించదు. నేను అనుకున్నాను కానీ ఆ అగ్నిదేవుడు కూడా సీతాదేవిని ఏమీ చేయలేడయ్యా. దీనికి తగ్గట్టు హనుమంతుడు లంకలో చిచ్చుపెట్టి చాలా గొప్ప పని చేశాడు. రాక్షస స్త్రీలు, రాక్షస బాలబాలికలు, రాక్షస వృద్ధులు పరుగులు పెడుతున్నారు. దీన్ని చూస్తుంటే లంకాపట్నమే ఏడుస్తున్నట్టుంది, లంక అంతా తగలబడిపోతుంది. కానీ సీత మాత్రం క్షేమంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆకాశచారంలో అనుకుంటున్న మాటలు హనుమంతుడికి వినపడ్డాయి. పైన గంధర్వులు, యక్షులు వాళ్ళందరూ చూస్తూ మంచి పని చేశాడు హనుమంతుడు, ఇంత పని చేసిన సీతమ్మ మాత్రం క్షేమంగానే ఉందని. మనం కానీ మాట్లాడొద్దు అంటే మీరు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు మాట్లాడే మాటలు ఈయనకు వినపడి అమ్మయ్య అయితే సీతాదేవి క్షేమంగానే ఉంది అనుకుని వెంటనే మళ్ళీ చూడడానికి సీతమ్మ దగ్గరికి బయలుదేరాడు. హనుమంతుడు అశోకవనంలోకి వెళ్ళి సింసుపా వృక్షం మొదట కూర్చుని ఉండిన సీతమ్మకు నమస్కారం చేసి, అమ్మా నా అదృష్టం వల్ల నీకేం అపాయం రాకుండా తప్పిపోయింది, నేను నిన్ను మళ్ళీ చూడగలిగాను అన్నాడు. స్వస్థానానికి వెళ్ళడానికి బయలుదేరి వచ్చిన హనుమంతుడిని చూసి సీత చాలా ఆనందించి, కపివీరా
ఈ పని చేయడానికి నువ్వు ఒక్కడివే చాలు, నీ బల పరాక్రమాలు కొనియాడతగ్గవి. రాముడు లంకను తన బాణాలతో నాశనం చేసి నన్ను తీసుకువెళ్తే అది అతనికి తగిన పని కనుక ఏం చేస్తే ఆ మహాత్ముడు ఇక్కడికి దండెత్తి వస్తాడో నువ్వు అలా చెయ్యి అని చెప్పింది. అది విని హనుమంతుడు, తల్లి, వానర వీరులతోనూ భల్లూకు వీరులతోనూ త్వరలోనే రామచంద్రుడు వస్తాడు, సందేహం లేదమ్మా, సకల శత్రువులను సంహరించి అతను నీ శోకం పోగొడతాడు అని చెప్పి బయలుదేరడానికి ముందు అతను మళ్ళీ సీతమ్మకు నమస్కరించాడు. వెంటనే అతను అరిష్ట పర్వతం ఎక్కాడు. ఆ పర్వతం నిండా నల్లని పద్మకాలనే వృక్షాలున్నాయి. ఆ శిఖరంపై మేఘాలు వాలి ఉత్తరీయం కప్పుకున్నట్టున్నాయి. హనుమంతుడు ఆ పర్వతం ఎక్కగా అతని కాళ్ళ కింద పడ్డ గండశిలలన్నీ పిండి పిండి అయిపోయాయి. వెంటనే అతను శరీరం పెంచాడు. అక్కడి నుంచి సముద్రం చక్కగా కనపడుతుంది. ఈ విధంగా ఆయన సముద్రం దాటడానికి మళ్ళీ తిరిగి వచ్చాడనమాట. చంద్రబింబము, కలువ పువ్వు, సూర్యుడు, నీటి కోడి, పుష్య శ్రవణ నక్షత్రాలు, కలహంసలు, మేఘాలు, నాచు, పచ్చిక పట్టులను, పునర్వసు పెద్ద చేప, కుజగ్రహము, పెద్ద మొసలి, యక్ష యువతులు, గంధర్వాంగనలు, చక్కగా వికసించిన తామర పువ్వులు, ఇలా సముద్రానికి ప్రతిగా ఉన్న ఆకాశం అనే సముద్రంలో పెద్ద ఓడైన హనుమంతుడు అనాయాసంగా దాటేశాడు. వీటన్నిటిని దాటుకుని వెళ్ళిన పని చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేశాడు. మరొక క్షణానికి తీరంలో అంగదాదులు కనపడ్డారు. ఆనందం పట్టలేక మళ్ళీ పెడబొబ్బ పెడుతూ ఆయన ఒక్క మాట హెడీమని తోక జాడించాడు. ఆ సింహనాదాలకు ఆకాశం బద్దలైపోతున్నట్లుంది. ఆయన కోసం ఎదురు చూస్తున్న వానరులందరూ హనుమంతుని ఊరువేగ ధ్వని సింహనాదాలు విని ఉల్లాసభరితులైనారు. జాంబవంతుడు వానరులందరినీ చూసి మన హనుమంతుడు విజయుడై వస్తున్నట్టు కనపడుతుంది, కార్యసాధకుడై వస్తున్నాడు కాబట్టి ఆ సింహనాదం అంత గంభీరంగా ఉంది అన్నాడు. అదిగో వచ్చేస్తున్నాడు అయ్యా, అయిపోయింది మన పని, వెళ్ళిన పని సాధించుకుని వస్తున్నాడు అని చెప్పి అన్నారు. అది వినిన వానర వీరులు ఎగిరి గంతులేశారు. వెంటనే వారందరూ హనుమంతుని వద్దకు వచ్చి సకుశలంగా వచ్చినందుకు ఆనందిస్తూ ప్రశంసలు చేస్తూ చుట్టూ చేరారు. కొందరు దుంపలు, కొందరు పళ్ళు ఆయనకి కానుకలుగా ఇచ్చారు. హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన వృక్షాలకు, వృద్ధులకు, యువరాజైన అంగదునకు నమస్కారాలు చేసి కనబడింది సీత అని మొదట సంక్షిప్తంగా చెప్పాడు. ముందు విషయం తెలియజేయాలి కదా. మరేమో నేను ఇక్కడ నుండి వెళ్ళానా, మధ్యలో ఇదంతా కాదు, ముందు పాయింట్ చెప్పయ్యా, సుత్తి లేకుండా అంటాం కదా. ముందు విషయం చెప్పేస్తే వివరం అంతా తర్వాత చెప్పొచ్చు అన్నట్టు కనపడింది సీత అని ఒక్క మాట చెప్పాడు. ఇంకా వివరాలు ఎన్నైనా తర్వాత చెప్పుకోవచ్చు. అది వినిన వానర వీరులందరూ చాలా ఆనందించారు. వారిలో కొందరు సింహనాదాలు చేశారు, కొందరు తోకలెత్తుకుని నృత్యం చేశారు, కొందరు తోకలు జాడించారు, హనుమంతుడిని కౌగలించుకున్నారు. అప్పుడు అంగదుడు, వానర వీరా, అనాయాసంగా నువ్వు 2 మార్లు సముద్రం దాటావు. నీ సత్తా ఎవరికీ లేదు, నీ వీర్య శౌర్యాలు ఎవరికీ లేవు, నీ ప్రభుభక్తి ఇంత అని చెప్పడానికి శక్యం కాదు, నీ ధైర్య సాహసాలకు పారం లేదు, కనుక నువ్వు కనుకనే రామపత్ని సీతను చూసి రాగలిగావు. ఇక రాముడు శోకం నుంచి బయటపడతాడు అని ప్రశంసించారు. అప్పుడు జాంబవంతుడు, హనుమా, నువ్వు సీతను ఎలా చూశావు, ఆమె ఎలా ఉంది, ఆమె ఎడల క్రూరకర్ముడైన రావణుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇదంతా చెప్తే తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. మనం కిష్కింధలో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా నిర్ణయించుకుందాం అని అడిగాడు. సరేనయ్యా, కనపడిందన్నావు కదా, అక్కడ విషయాలు ఏంటో ఇప్పుడు వివరంగా చెప్తే దాని ప్రకారం మనం ఏ విధంగా వెళ్ళి సీతాదేవిని రక్షించాలో, రామచంద్రుడికి ఏం మాటలు చెప్పాలి, అట్లాగే సుగ్రీవునికి ఏం చెప్పాలో ఆలోచిద్దాము అని చెప్పగా హనుమంతుడు ఇలా ప్రారంభించాడు. దాని మీద హనుమంతుడు శరీరం అంతా పులకలు మొలకలెత్తగా సీతను తలుచుకొని నమస్కరించి ఇలా చెప్పాడు. సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి మహేంద్ర పర్వతం మీద నుంచి నేను ఆకాశానికి ఎగరడం మీరందరూ చూశారు కదా. నేను ఎగిరి వెళ్తూ ఉండగా సముద్రం నడుమ నాకు ఘోరమైన విఘ్నం తటస్థించింది. చూస్తుండగా కాంచన శిఖరాలతో నీటిలో నుంచి లేచి ఒక గొప్ప పర్వతం నాకు అడ్డు వచ్చింది. దాన్ని పిండి పిండిగా బద్దలు కొడితే కానీ మనం ముందుకు వెళ్ళలేమని తోచింది. వెంటనే నేను నా తోకతో దాని శిఖరం 100 వక్కలయ్యేట్టు కొట్టాను. అప్పుడు ఆ పర్వతం మనుష్య రూపంతో, కొడుకా అని నన్ను పిలిచి, నేను నీకు పినతండ్రిని, నీ తండ్రి నాకు మిక్కిలి స్నేహితుడు, నా పేరు మైనాకుడు, నేను సముద్రంలో ఉంటున్నాను. నాయనా,
పర్వతాలకు పూర్వం రెక్కలు ఉండేవి, చెప్పారు కదా ఆ రోజు మైనాకుడు, రెక్కలు ఉండేవి, అవి ఇంద్రుడు తొలగించేశాడు. నన్ను మాత్రం వాయుదేవుడు తీసుకెళ్లి దూరంగా పెట్టడం వల్ల నా పర్వతానికి మాత్రం ఇట్లా రెక్కలు ఉన్నాయి, అందుకని నువ్వు నేను కూడా ఇద్దరం ఎగరగలమని ఆ వృత్తాంతం ఏదైతే మైనాకుడు ఆంజనేయుడికి చెప్పాడో అదంతా కూడా చెప్పాడు ఇప్పుడు వీళ్ళకి, జాంబవంతుడికి. ఇది అయ్యాక నేను మరింత వేగంతో ముందుకు బయలుదేరాను. వెళ్ళగా వెళ్ళగా సముద్రం మధ్య నాగమాత అయిన సురసు నాకు అడ్డం పడింది, నన్ను తినేస్తానంటూ బెదిరించింది. ఆమె నుండి కూడా తప్పించుకున్నాను. సురసు చరిత్ర కూడా ఉందిగా, ఆమెమో 10 ఆమడలు నోరు తెరిస్తే 20, 30, 100 అట్లా పెద్దగా అయిపోయి ఆమె నోట్ల నుంచి ప్రవేశించి బయటకు రావడము. మళ్ళీ నేను బయలుదేరాను, ఇంకా వడిగా బయలుదేరాను. కొంత దూరం వెళ్ళేటప్పటికి నా గతి మందగించింది, ఎటు చూసినా ఎవరూ కనపడలేరు. ఇంతలో ఒక భయంకరాకారంతో ఒక రాక్షసి నవ్వుతూ, ఓరి వానరా, ఎక్కడికి వెళ్తావురా, నిలువు, చాలా కాలం నుంచి నాకు ఆహారం లేదు, ఇప్పటికి దొరికావురా, రా నిన్ను తినేస్తానంది. ఇలా దేహం పెంచేశాను, తన నోరు పెంచుకుంది. ఇలాగా ఒకళ్ళని మించి ఒకళ్ళని పెరిగాక క్షణంలో నేను సూక్ష్మదేహుడై దాని కడుపులోనికి వెళ్ళి గుండెలు చీల్చి బయటికి వచ్చేసాను. అది చచ్చి సముద్రంలో ఒక ద్వీపంలాగా తేలిపోయింది అని ఈ విశేషాలన్నీ కూడా మొత్తం చెప్పుకుంటూ వచ్చాడనమాట. నేను ఆ రాత్రి అంతా రావణుని అంతఃపురం పూర్తిగా వెతికాను, కానీ సీతమ్మ కనపడలేదు. చాలా దిగులు పడ్డాను. ఇంతలో నాకు అశోకవనం కనపడింది. అది చాలా గొప్ప వనం. దాంట్లో ఒక సింసుపా వృక్షం మీద కూర్చుని కలయి చూశాను. దాని సమీపానే ఒక బంగారు అరటి తోట ఉంది. దాంట్లో సగం చిక్కిన ఒక సుందరి కనపడింది. పెద్ద పులుల మధ్య లేడిలాగా ఆమె క్రూర రాక్షస స్త్రీల మధ్య ఉంది. వారు అనేక విధాల తర్జన భర్జన చేస్తున్నారు. ఆ తల్లే సీత. కొంతసేపటికి మంజీర ధ్వని వినపడింది. నేను నా శరీరం తగ్గించుకుని ఆ సింసుపా వృక్షం మీద నక్కి కూర్చున్నాను. చూస్తుండగా భార్యలతో రావణుడు వచ్చాడు. వాడిని చూడగానే సీత తొడలతో కడుపు, బాహువు, స్తనాలు కప్పుకుంది. అయినా వణికిపోతూనే ఉంది. రావణుడు ఆమెకు వంగి నమస్కారం చేసి, సీత, నన్ను ఆదరించు, గర్వించి నువ్వు గౌరవించకపోతే మాత్రం 2 మాసాల తర్వాత నీ రక్తం తాగేస్తానని గద్దించాడు. అందులోకి సీత భయపడక, నేను దశరథుని కోడలను, రాముని భార్యను, నీవు నన్ను ఏమీ చెయ్యలేవు అని ఈ విధంగా సమాధానం చెప్పింది. అందుకు మండిపడుతూ సీతను దండించబోయాడు. కానీ వారి చుట్టూ ఉన్న స్త్రీలు హాహాకారాలు చేశారు. సీత ఏ విధంగానూ నిన్ను ఆనంద పెట్టలేదు. వారితో ఉండి సుఖించు అని సున్నితంగా మందలించి వాడిని తీసుకొని పోయింది. ఆ మండోదరి చెప్పింది, ధాన్యమాలి చెప్పిన విషయాలన్నీ మొత్తం అక్కడ జరిగిన స్టోరీ మొత్తం ఇక్కడ ఆయనంతా చెప్పాడు. నేను సీత అనుభవిస్తున్న దుస్థితిని చూసి చాలా బాధపడ్డాను. నా మనస్సుకు ఏమాత్రం ఊరట కలగలేదు. నేను ఎప్పుడు సీతతో మాట్లాడడానికి ఒక ఉపాయం ఆలోచించాను. రామచరిత్రను గానం చేశాను. అప్పుడు సీత, ఇక్కడికి నువ్వు ఎవరు పంపితే వచ్చావు, నీకు రామునితో ఏం సంబంధము అని ఈ విషయాలన్నీ అడగగా, నేను వానరరాజైన సుగ్రీవుడు పంపగా వచ్చాను. నేను సుగ్రీవుని మంత్రిని నా ప్రభువు పంపగా ఇక్కడికి వచ్చాను. ఇదిగో రాముడు ఇచ్చినటువంటి ఈ ఉంగరం నీకోసం స్వయంగా ఇచ్చాడు, తీసుకో అని చెప్పి ఇచ్చి, ఇక నీ ఆజ్ఞ ఏమిటి, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు, నిన్ను రామలక్ష్మణుల దగ్గరికి తీసుకెళ్తానమ్మా అని బదులు అడిగాను. ఇదంతా విని సీత, రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్ళమని రామునితో చెప్పమంది. అయితే రామునికి ఏదైనా ఆనవాళ్ళు ఇవ్వమనగా ఆమె తన యొక్క శిరోమణిని కూడా తీసి ఇచ్చింది. ఆ తల్లి దైన్యం చూసి నాకు కోపం ముంచుకు వచ్చింది. నేను తర్వాత చేయవలసింది నిశ్చయించుకున్నాను. అప్పుడు నా శరీరం పర్వతంలా పెరిగింది. అశోకవనాన్ని నాశనం చేశాను. తర్వాత రావణాసురుడు ప్రహస్తుని కొడుకైన జంబుమాల్ని పంపించాడు, ఇంద్రజిత్తుని పంపించాడు, యుద్ధం చేశాను. నన్ను రావణాసురుడు ముందుకు తీసుకుని పోయాడు. వీడిని చంపేయమని అన్నాడు. విభీషణుడేమో దూతం చంపకూడదు నాయన అని చెప్పగా, తమ్ముని మాట విన్న రావణుడు నా తోక కాల్చి వదిలేయమని చెప్పి రాక్షసులకు ఆజ్ఞాపించాడయ్యా. నా తోకకి గుడ్డ పీలికలు జుట్టి నూనె పోసి నిప్పెట్టారు. లంకంతా కూడా అంటించాను. అయ్యో, సీత దగ్ధమైపోయి ఉంటుంది. రాముని కార్యాన్ని నేను ఈ విధంగా భగ్నం చేశానని విచారిస్తూ ఉండగా సీత కాలిపోలేదని ఆకాశాన్ని మీద పడినటువంటి మాటలన్నీ కూడా విన్నాను. నా తోక తగలబడుతూ ఉండినా నాకేమీ బాధ లేకపోవడం, నా హృదయంలో ఆరాటం కూడా ఏమీ లేకపోవడం వల్ల, సుగంధభరితమైన పిల్లవాయువు హాయిగా వీచడం వల్ల, ఈ శుభ నిమిత్తాల వల్ల సీత కాలిపోలేదని నేను ధైర్యం తెచ్చుకుని మళ్ళీ అశోకవనానికి వెళ్ళి సీతమ్మను దర్శించి తల్లి సెలవు పొంది అరిష్ట పర్వతం ఎక్కి ఆకాశానికి ఎగిరి మీ దగ్గరికి వచ్చేశాను. రాముని ప్రభావం వల్ల, మీ అందరి తేజస్సు వల్ల సుగ్రీవుని కార్యం నేను అనాయాసంగా నిర్వర్తించాను. ఇది జరిగింది. ఇక ముందు జరగవలసింది మీరు జరిపించండి అని జాంబవంతుడితో చెప్పారు.
ఇలా చెప్పి హనుమంతుడు కాస్తంత ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు. సీతామాత పాతివ్రత్యం వల్ల రాముని ప్రయత్నము, సుగ్రీవుని ఉత్సాహము నెరవేరాయి. సీతమ్మ శీలం చూసింది మొదలు నా మనస్సు ఆ తల్లి ఎడలనే భక్తిబంధనం అయిపోయింది. కానీ నేను వాటిని నిర్వీర్యం చేయగలను. మీరు అనుజ్ఞ ఇచ్చినట్లయితే నేను ఇంద్రజిత్తుని అనాయాసంగా కూల్చేస్తాను. నేను ఎడతెగకుండా రాళ్ల వర్షం కురిపించానంటే దేవతలు కూడా నశించిపోతారు. మళ్ళీ ఇంకా రాక్షసుల లెక్క ఏమిటి? నేనే నాశనం చేసేసేవాడిని అయ్యా, కానీ మీ అనుజ్ఞ లేదని చెప్పి ఆగాను. లంకను నేను ఇంతకు ముందే నాశనం చేసి వచ్చాను. అతి బలశాలి అయిన రామమూర్తికి జయము, లక్ష్మణునికి జయము, రాముని అనుగ్రహ పాత్రుడైన వానరరాజు సుగ్రీవునికి కూడా జయము. నేను కోసల రాజైన రామచంద్రులకు దాసుణ్ణి. నా తండ్రి వాయుదేవుడు, నా పేరు హనుమంతుడు. నేను వెళ్ళిన చోటల్లా ఈ జయగీతికనే చాటిస్తూ వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రామునికి జయం, లక్ష్మణునికి జయం, సీతమ్మకి జయం. నా తండ్రి ఎవరు? ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు. నా పేరు హనుమంతుడు అని అంతా చాటింపేసి వచ్చాను. ఆ సీతమ్మని నేను ఎంతో కష్టం మీద నమ్మించగలిగాను. నేను ఆమెకి మన సంగతి అంతా చెప్పాను. రామ సుగ్రీవుల మైత్రి కూడా చెప్పాను. అయినా ఆమె రావణుణ్ణి దహించవేయలేకపోతుందంటే అందుకు కారణం లంకాధిపతి మహా తపస్సు కావడమే. వాణ్ణి చంపడానికి రాముడు నిమిత్త మాత్రుడే అవుతాడు. సహజంగానే తీగలాగా ఉండే సీతమ్మ రాఘవ వియోగం వల్ల పాఠ్యమి నాడు చదివేవాని విద్యలాగా మరీ క్షీణించిపోయి ఉంది. కనుక మీరంతా ఇక ఏం చేస్తారో చెయ్యండి. ఏంటంటే సీతమ్మ ఎట్లా ఉంది అంటే, వేదం నేర్పే విద్యార్థులకి ఏమిటంటే ఈ అమావాస్య, చతుర్దశి 2-3 రోజులు సెలవులు అనమాట. పిల్లలు కూడా చూడండి, 10 రోజులు సెలవులు ఇస్తే 11 రోజులు స్కూల్కి వెళ్తే చదవాలనిపించిద్దా? ఎంత డల్గా ఉంటారో. పాఠ్యం నాడు చదువులాగా సీతమ్మ కూడా అలా డల్గా ఉందయ్యా. హనుమ పలుకులు విన్న అంగదుడు సీతమ్మ జాడను గుర్తించకుండా మనం రాముని సన్నిధికి ఆమె లేకుండా వెళ్ళడం ఉత్తమం కాదు. మీరందరూ పరాక్రమవంతులు. మేము సీతామాతను చూశాము, కానీ ఆమెను తీసుకురాలేదని చెప్పుకోవడం అయుక్తంగా తోస్తుంది. సముద్రం దాటడంలోనూ పరాక్రమంలోనూ మనకు సాటి వచ్చేవాడు ఎక్కడా లేడు. హనుమంతుడే రాక్షసులను చాలా మందిని చంపి వచ్చాడు. ఇక మనకు అడ్డేమిటి? కనుక మనందరం లంకకు వెళ్ళి సీతమ్మను తీసుకుని వచ్చి రామచంద్రుని దగ్గర విడిచిపెడదాము అని అన్నాడు. ఇంకా అసలు మనందరమే పోదామయ్యా, రాముడి దగ్గరికి వెళ్ళి సీత విషయం చెప్పడం కాదు, డైరెక్ట్గా సీతాదేవిని తీసుకుని వచ్చేద్దాము అని అనగా, అందుకు జాంబవంతుడు, యువరాజా నువ్వు చెప్పింది బాగానే ఉంది, సందేహం లేదు, మనకు అంతటి సామర్థ్యం ఉంది. కానీ మనం రాముడు ఎలా చెప్తే అలా చేయడం మాత్రమే మంచిది. నాయన నువ్వు చెప్పింది కరెక్టే, మనం వెళ్ళి తీసుకురావచ్చు, కానీ రాముడు చెప్పినట్టు చేస్తే మంచిది కదా. ఎందుకని ఈ విధంగా చేస్తే మధ్యలో ఏమైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ అప్పుడు ఎవరు పడాలా ఇబ్బంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా హనుమంతుడు చెప్పగా వానర వీరులందరూ బాగు అన్నారు. వెంటనే వారందరూ మహేంద్ర పర్వతం విడిచి కిష్కింద వైపునకు వెళ్ళారు. కిష్కిందకు చేరే మార్గంలో సుగ్రీవునకు చెందిన చక్కని పూల తోట ఒకటి ఉంది. దాని పేరు మధువనం. అది ఇంద్రుని నందనవనంతో సాటి వస్తుంది. కార్యసాధన చేసి వచ్చిన వానర వీరులు వెళ్ళి ఆ వనంలో దిగారు. దదిముఖుడిని సుగ్రీవుని మేనమామ రక్షణలో ఉన్నది. ఆ మధువనంలో ఎప్పుడు కావలసినంత మధురసం ఉన్నది. అది తాగడానికి సెలవుమని తోటి వానరులందరూ అంగదుడిని ప్రార్థించాడు. అంగదుడు వెంటనే అందుకు అంగీకరించారు. వాళ్ళు ఆనందంతో పోతూ ఆ మధువనంలో దిగి ఇక ఈ వానర వీరులందరూ చెట్లు కొమ్మల మీద కూర్చోవడం, ఇష్టం వచ్చినట్టు పళ్ళు కోయడం, చెట్లు ఆకులన్నీ తెంపేయడం, పూలన్నీ తెంపేయడం. వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఆకులు రాల్చేస్తూ, పువ్వులు కోసేస్తూ, కాయలు పళ్ళు రాలగొడుతూ వారిలా అల్లరి చేయడం చూసి వనపాలుడైన దదిముఖుడు చాలా కోప్పడ్డాడు. కొందరిని అతడు గదిమాడు, కొందరిని చరిచాడు, కొందరిని గెంటాడు, మరికొందరిని మాట్లాడి వారించాడు. కానీ వారు నిర్భయంగా అతన్ని ఎదిరించి తిరస్కరించి గోళ్లతో గీరారు, పళ్లతో కొరికారు, చేతులతో చరిచారు, కాళ్లతో తన్నారు. ఆ వనంలో భోజ్య వస్తువులు ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం తినేశారు. ఈ విధంగా దదిముఖుడిని కూడా ఎదిరించి ఆ వనమంతా అట్లా చేశారయ్యా. ఇలాగ దదిముఖుడు తన కాళ్ళ మీద పడ్డందుకు సుగ్రీవుడు ద్విగ్న హృదయుడై ఈయన ఏం చేశాడు? ఈ దదిముఖుడు అయ్యా సుగ్రీవుడి దగ్గరికి వచ్చి వీళ్ళ సంగతి చెప్పాలి, ఇదిగో వీళ్ళందరూ ఇట్లా చేస్తారని సుగ్రీవుడి దగ్గరికి రాగానే ఈయనకు అర్థమైపోయింది. ఇలాగ దదిముఖుడు తన కాళ్ళ మీద పడ్డందుకు సుగ్రీవుడు ద్విగ్న హృదయుడై లే నా కాళ్ళ మీద ఎందుకు పడతావు? వీరాది వీరా, నీకు అభయం ఇచ్చాను, ఏమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడు దదిముఖుడు, నువ్వు, నీ అన్న వాలి, నీ జనకుడు వృక్షరజసుడు కూడా ప్రాణప్రదంగా చూసుకుంటున్న మధువనాన్ని వానరులందరూ నానా విధాలా పాడు చేసేశారు.
నా పరివారం వెళ్ళి వారించినా వాళ్ళు మానలేదు, పైగా నా వాళ్ళని నన్ను కూడా కొట్టారు, నువ్వు ఉండగానే నీ భటులను ఇలా బాధించి వాళ్ళు మధువనమును భంగపరిచారని చెప్పాడు. అక్కడే ఉన్న లక్ష్మణుడు వానర భాష తెలియక సుగ్రీవుణ్ణి చూస్తూ, వానరాధీశ్వర, ఈ వనపాలకుడు ఎందుకు వచ్చాడు, దుఃఖిస్తున్నాడు ఎందుకు, ఏమి చెప్తున్నాడు అని అడిగాడు. వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే లక్ష్మణుడికి పాపం అర్థం కాలేదు. ఏంటయ్యా ఏం జరిగింది అని చెప్పగా అప్పుడు చెప్తున్నారనమాట. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి ఇలా చేశారంటే వాళ్ళు కృతకృత్యులు అయినారనమాట. వాళ్ళు ఇట్లా చేశారంటే ఊరికే చేయరు, వాళ్ళకు ఒక పని అప్ప చెప్పాం కదా, పని మానేసి తోట ఎందుకు పాడు చేస్తారు, తోట పాడు చేశారంటే చెప్పిన పని అయిపోయి ఉంటుంది అని అనుకున్నారు. హనుమంతునికి విద్య ఉంది, తెలివి ఉంది, శక్తి ఉంది, దీక్ష ఉంది, కార్యం నెరవేర్చుకునే నేర్పును ఉంది. జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు వెళ్ళిన చోట కార్యం నెరవేరకపోవడం అనేది ఎన్నడూ ఉండదు. నువ్వు కూడా ఆలోచించి చూడు, సీతను చూడకుండా వచ్చి ఉంటే ఆ వానరులు నా తండ్రికి బ్రహ్మ ఇచ్చిన మధువనంలో ప్రవేశించి ఉండరు అని సుగ్రీవుడు బదులు చెప్పాడు. సుగ్రీవుడు ఇలా విషయం విడమర్చి చెప్పగా దదిముఖుడు చాలా సంతోషించి, పోతే పోనీలేదు, అప్పుడు వరకు తోట పోయిందని బాధ, ఇప్పుడు సీత దొరికితే ఇంకా తోట ఏం కావాలని ఆనందపడ్డాడు. అంగదుడు వానర యోధులను చూసి, మన సంగతి రామునికి తెలిసి ఉంటుందన్న అభిప్రాయం, వెళ్ళిన పని చేసుకుని వచ్చాం కనుక మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, మన వాళ్ళంతా మధుపానం చేసి బాగా విశ్రమించి ఉన్నారు, ఇక మనం సుగ్రీవుని దగ్గరికి వెళ్ళడమే తరువాయి, మీరంతా ఏం చెప్తారు, మీరు చెప్పినట్లు చేయవలసిన వాడినే కానీ నేను స్వతంత్రుని కాదు, నేను యువరాజునైనా మీకు ఆజ్ఞ పెట్టడం తగదు అని చెప్పి అంగదుడు వీళ్ళందరూ కలిసి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. అంగదుడు రాకముందు కిష్కిందాధిపతి అయిన సుగ్రీవుడు, రామ, ఇక విచారానికి వీడ్కోలు చెప్పు, సీతమ్మ కనపడింది, సందేహం ఏమాత్రం లేదు, లేకపోతే గడువు దాటాక వాళ్ళు ఇక్కడికి రావడానికి సాహసించలేదు. వానరులో ఉత్తముడైన యువరాజు అంగదుడు కార్యసాఫల్యం పొందకుంటే నా దగ్గరికి రానే రాడు. అదిగో అయ్యా అంగదుడు వచ్చేస్తున్నాడు చూడు రామ, అక్కడ తప్పకుండా పని పూర్తయింది, ఎలా చెప్తున్నావు అంటానేమో, ఒకవేళ పని పూర్తవ్వకపోతే నా మీద భయంతో మా వాళ్ళెవరు నా దగ్గరికి రానే రంగు, వాళ్ళు వస్తున్నారంటే తప్పకుండా పని పూర్తయింది అని చెప్పగా, రామ, నీ తల్లి కడుపు చల్లనిది, ఇక స్వాంతన పడు, సీతమ్మ కనపడింది, అది హనుమకే గాని మరొకడికి ఆ యోగ్యత కలుగదు, మరెవ్వడూ ఈ కార్యాన్ని సాధించలేడు, సూర్యునకు తేజస్సున్నట్టు హనుమంతునకు తెలివి ఉన్నది అని ఈ విధంగా చెప్పగా, ఇంతలో ఆకాశాన కిచకిచలు వినపడ్డాయి. హనుమంతుని కార్యసిద్ధి స్ఫురించేటట్లు వానరులు సింహనాదాలు చేశారు. వాటిని సుగ్రీవుడు విన్నాడు. వెంటనే అతను చాలా ఆనందించి తోక ఆడించుకున్నాడు. అప్పటికి వానరులందరూ నేలకు దిగి రాముని చూడడానికి వచ్చేశారు. వారందరూ రాముని ఎదుట, సుగ్రీవుని ఎదుట గుమిగూడారు. అందరూ పక్కకి తొలగగా హనుమంతుడు ముందుకు వచ్చి రామమూర్తికి నమస్కరించి, సీత కనపడింది, భద్రంగా ఉంది, శీల సంపన్నురాలై ఉంది అని రామునికి విన్నవించాడు. అది విని హనుమంతుడు తప్పకుండా కార్యం సాధించుకు వస్తాడని నమ్మి ఉన్న సుగ్రీవుడు, లక్ష్మణుడు సంప్రీతులై హనుమంతుని కేసి ఆదరంగా చూశారు. వానరులు ఇలా చక్కగా అడవులు గల ప్రశ్రవణ పర్వతం మీదకు వెళ్ళి రామునకు, లక్ష్మణులకు, సుగ్రీవునకు సాష్టాంగ నమస్కారాలు ఆచరించారు. దాని మీద ఆ వానరులు, ఆ సంగతంతా నువ్వు చెప్పబోయ్ అంటూ హనుమంతుడిని ముందుకు తోశారు. నువ్వు చెప్పబోయ్యా, వెళ్ళావు కదా విషయాలన్నీ, ఇక చాలు మీ గోల ఆపండి, హనుమంతుడు చెప్తాడు అనగానే హనుమంతుడు మళ్ళీ లంక వైపుకు తిరిగి సీతాదేవికి ఒక నమస్కారం చేసి రామచంద్రుడికి కూడా ఆ విషయాలన్నీ చెప్పడము, ఆవిడిచ్చినటువంటి ఏమిచ్చింది, ఉంగరం ఇచ్చింది కదా, శిరోమణి, ఆ ఇచ్చిన శిరోమణిని రామచంద్రునికి ఇవ్వడం, ఆ సంగతి అంతా కూడా చెప్పారనమాట. ఆ శిరోమణిని చూసి రాముడు సీతనుగానే భావించుకుని కొంత దుఃఖపడి మొత్తానికి సీత దొరికిందని కూడా ఆనందాన్ని పడ్డారు. రామచంద్ర, చిత్రకూట పర్వతం మీద ఒకనాడు జరిగిన సంగతి సీతమ్మ వివరంగా చెప్పింది. ఆ కార్తి సంగతి కూడా చెప్పింది కదా, ఆ విషయం అంతా కూడా చెప్పారు. ఎవరు? ఆంజనేయుడు రామచంద్రునికి చెప్పారు. రామా, నీకు నా ఎడల గల స్నేహము, నా చిత్తశుద్ధి గ్రహించి మా తల్లి సీత మళ్ళీ ఇలా అంది. ఇంకా చివరిగా ఒక మాట చెప్పింది, అయ్యా అది చెప్తున్నాను. నాయనా ఆంజనేయ, ఎలాగైనా రావణుని చంపి నా నాదుడు నన్ను త్వరగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేట్లు సకల విధాలా చెప్పయ్యా. వీరాది వీరా, నీకు ఇష్టమైతే ఒక దినం ఇక్కడ ఉండు,
ఎక్కడైనా రహస్య ప్రదేశంలో ఉండి విశ్రమించి రేపు వెళ్దువు గాని అల్పభాగ్యురాలనైన నాకు నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు దుఃఖం మరుపునకు వస్తుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చే లోపున నా ప్రాణాలు ఉంటాయో పోతాయో. అందు కదా నాయన, నువ్వు కష్టపడి వచ్చావు, అలసిపోయావు, కావాలంటే వీళ్ళు చూడకుండా ఇక్కడ ఒక రోజు ఉండు నాయన, నువ్వు ఉంటే నాకు ఆనందంగా ఉందని చెప్పింది కదా. ఆ విధంగా ఆ విషయాలన్నీ కూడా చెప్పి, నా నాదుడు పర్ణశాలలో లేనప్పుడు రావణుడు నన్ను మాయ చేసి తీసుకుని వచ్చాడు. అలాగ నన్ను రహస్యంగా తీసుకువెళ్ళడం మాత్రం రామునికి మంచిది కాదు సుమా. రావణుడు ఏ విధంగా ప్లాన్ వేసి నన్ను రహస్యంగా ఎత్తుకొచ్చేశాడో రాముడు మాత్రం అట్లా చెయ్యొద్దని చెప్పు. ధైర్యంగా వచ్చి యుద్ధం చేసి రావణాసురుణ్ణి వధించే నన్ను తీసుకెళ్ళమని చెప్పు. ఆ సుగ్రీవుని చేతిలో వానర వీరులు అనేకులు ఉన్నారు. వారందరూ మహావిక్రమ సంపన్నులు, సత్వవంతులు, మనోవేగులు. వారు భూమి మీద, ఆకాశంలో, పాతాళంలో కూడా సంచరించగలరు. ఎలాంటి పని అయినా వారు సునాయాసంగా చేయగలరు. ఆ వానర వీరులు ఆకాశాన్ని అనేక పర్యాయాలు భూప్రదక్షిణం చేసి ఉన్నారు. నాతో సమానులే కాదు, వారిలో నాకంటే గొప్పవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక తల్లి, ఇక నువ్వు దుఃఖించవద్దు. ఒక్క అంగలో వానరులందరూ ఇక్కడికి వచ్చి వాళ్తారు. ఉదయించే సూర్యచంద్రులాగా రామలక్ష్మణులు నా భుజాల మీద ఎక్కి వస్తారు. రాఘవులు కోదండపాణులై లంకాద్వారంలో ప్రవేశించడం నువ్వు అతి త్వరలోనే చూస్తావు అని ఈ విషయాలన్నీ సీతాదేవికి చెప్పినవన్నీ ఇక్కడ రామచంద్రుడికి కూడా చెప్పారు. లంక మలయ సానువుల్లో పర్వతాల్ని, మేఘాల్ని పోలిన వానర వీరులు చేసే గర్జనల్ని నువ్వు త్వరలోనే వింటావు. రామచంద్రమూర్తి వనవాస వ్రతం ముగించుకుని అయోధ్యకు వెళ్ళి నీతో కూడా పట్టాభిషిక్తుడు కావడం నువ్వు త్వరలోనే చూస్తావు తల్లి అని నేను ఇలాగ ఉత్సాహవచనాలు చెప్పి సీతమ్మకు ధైర్యం కలిగించాను ప్రభు. ఆమె ప్రసన్నురాలై శాంతిని పొందింది. ఆమె కోసం నీవు శోకిస్తున్నావని మాత్రం సీతమ్మ శోకిస్తుంది. ఆ తల్లికి అంతకు మించిన దుఃఖం ఇంకేమీ లేదు అని ఆంజనేయుడు శ్రీరామునితో చెప్పాడు. జై పవనసుత వీర హనుమాన్కి జై, రాజా రామచంద్రమూర్తికి జై, సద్గురు మహారాజ్కి. అది సుందరకాండ. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనం పురసుధారి. तव किं वद रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो. ओम ह्रीं ह्रीं क्लीं क्लीं हरिमर्कटमर्कटाय नमः स्वाहा. ओम असाध्य साधक स्वामिन असाध्यं तव किं वद रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो. ओम ह्रीं ह्रीं क्लीं क्लीं हरिमर्कटमर्कटाय नमः स्वाहा. ओम असाध्य साधक स्वामिन असाध्यं तव किं वद रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो. ओम ह्रीं ह्रीं क्लीं क्लीं हरिमर्कटमर्कटाय नमः स्वाहा. ओम असाध्य साधक स्वामिन असाध्यं तव किं वद रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो. ओम ह्रीं ह्रीं क्लीं क्लीं हरिमर्कटमर्कटाय नमः स्वाहा. ओम असाध्य साधक स्वामिन असाध्यं तव किं वद रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो. ओम ह्रीं ह्रीं क्लीं क्लीं हरिमर्कटमर्कटाय नमः स्वाहा. ओम असाध्य साधक स्वामिन असाध्यं तव किं वद रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो. ओम ह्रीं ह्रीं क्लीं क्लीं हरिमर्कटमर्कटाय नमः स्वाहा. ओम असाध्य साधक स्वामिन असाध्यं तव किं वद रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो. ओम ह्रीं ह्रीं क्लीं क्लीं हरिमर्कटमर्कटाय नमः स्वाहा. ओम असाध्य साधक स्वामिन असाध्यं तव किं वद रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो. ओम ह्रीं ह्रीं क्लीं क्लीं